శశి థరూర్ సింగపూర్లో మాట్లాడుతూ ఈయన క్లియర్గా చెప్పారు, ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో 50% టారిఫ్స్ ఆన్ ఇండియా అలాంగ్ సైడ్ ఆఫ్ బ్రెజిల్తో పాటు మనకు కూడా వేశారు కదా. సో వీటి వల్ల చాలా జాబులు నష్టపోతున్నాము, ఆల్రెడీ నష్టపోయాము అని చెప్పి. మేజర్ ప్రాబ్లం వచ్చి ఎక్కడంటే ఎక్స్పోర్ట్స్ మీద, ష్రింప్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ, విశాఖపట్నంలో రొయ్యలు ఉంటాయి కదా, ష్రింప్, వీటి ఎక్స్పోర్ట్స్, అదేవిధంగా జ్యువెలరీ అండ్ డైమండ్ సూరత్ ఈ ఏరియాల్లో అనమాట. ఆల్రెడీ 135,000 మందికి జాబ్లు కోల్పోయారు. ఇది కన్సర్వేటివ్గా చెప్తున్నారు, కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే సూరత్లో వీళ్ళంతా 170,000 మంది దాకా కోల్పోయారు అని చెప్పి. అయితే ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో వీ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్. యుఎస్ అనేది ఒక కంట్రీనే ఎక్స్పోర్ట్ కింద పెట్టుకొని మనం డిపెండ్ అయిపోయి ఉండకూడదు. వీ నీడ్ టు డైవర్సిఫై ఆర్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు యూరోప్కి ఇట్లా డిఫరెంట్ నేషన్స్కి మనము ఎక్స్పోర్ట్స్ని డైవర్సిఫై చేసుకోవాలి. ఓన్లీ అమెరికా అని చెప్పి కూర్చోకూడదు అని చెప్తున్నారు, విచ్ ఈస్ అ రైట్ పాయింట్. మన జుట్టు ఎప్పుడు వేరే వాళ్ళ చేతుల్లో ఉండకూడదు, వేరే వాళ్ళ జుట్టే మన చేతుల్లో ఉండాలి. నేను ఇంతకి ఇస్తాను, కొంటే కొని లేకపోతే మరి. అదేవిధంగా వాళ్ళు ఆబ్వియస్లీ ఎక్స్పోర్ట్ చేసింది ఫస్ట్ ఏ గ్రేడ్ క్వాలిటీ వెళ్ళిపోద్ది ఏవైనా కానీ. ఇప్పుడు ఇండియాలో మనం తింటున్నామంటే అది చాలా బాగున్నాయి అంటే అది ఏ గ్రేడ్ అయితే కాదు, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఓన్లీ ఏ గ్రేడే కావాలి అంటే ఏ గ్రేడ్ ఎప్పుడు ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఒక రకంగా కాకపోతే ఎక్స్పోర్టర్స్కి అయితే ప్రాబ్లం అవుతుంది. ఇండియాలో అమ్ముకుంటే తక్కువ డబ్బులు వస్తాయి, అక్కడ డబుల్ 3-4 టైమ్స్ కూడా ఎక్కువ అయ్యే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనం వీ హ్యావ్ టు డైవర్సిఫై ఆర్ మార్కెట్. అట్ ద సేమ్ టైం యుఎస్తో కూడా డిప్లొమాటిక్ డీల్స్ జాగ్రత్తగా చేసుకోవాలి. యుఎస్ ఆబ్వియస్లీ తప్పు, ఎందుకంటే భారతదేశం ఒక్కటే రష్యాని తీసుకుంటుందా, చైనా కూడా తీసుకుంటుంది కదా. మరి దాని మీద వేయాలంటే భయం, ఏమైనా చేస్తారు వాళ్ళు అని చెప్పి, అంటే వాళ్ళు ఎక్కువ వేస్తారని చెప్పి. సో మన వాళ్ళు చాలా డిప్లొమాటిక్గా బిహేవ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థరూర్ అయితే అంటున్నారు జాబ్లు ఆల్రెడీ కోల్పోయారు, ఇంకా కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అని. వీ హ్యావ్ టు యాక్ట్ వెరీ కాన్షియస్లీ. యుఎస్ ఒక్కదాని మీద వాళ్ళు ఒకవేళ తగ్గించినా కానీ యుఎస్ ఒక్కటే డిపెండెన్సీ కాకుండా స్లోగా వేరే డిపెండెన్సీస్ కూడా పెంచుకుంటూ ఉండాలి.